చూస్తేనే నోరూరిపోతుంది గదా! దీంట్లో ఏమేమి వేస్తున్నానో టకటక చెప్పేస్తా వచ్చేసేయండి. శనగకాయ పప్పులు, నల్ల నువ్వులు, జీలకర్ర, కొంచెం మెంతులు, గసగసాలు, బాదం, కాజు, ఇలాచి ఈ 3 ఆప్షనల్. బాగా ఫ్రై చేసుకొని పొడి కొట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే పొడిలో టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. పాన్‌లో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం ఒట్టిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లో కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వంకాయలు తీసేసి దాంట్లోనే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా వేసి అవి కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో మనం కొట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలా నూనెలో బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయలు తీసుకొని దాంట్లో వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. మోషన్ లో తీస్తే వంకాయలు బాగా కనిపిస్తాయి అనుకుంటే ఇంకా కర్రీగా కనిపించినాయి. వేసిన వంకాయలకి మసాలా బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మా సైడ్ అయితే దీన్ని గుత్తి వంకాయ అనరు, నూనె వంకాయ అంటారు. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మసాలా కడిగిన నీళ్లు వేసేస్తాం. మనం ఉప్పు కారాలు చెక్ చేసేసుకొని ఫైనల్ గా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఉడకబెట్టేసుకోవాలి. అంతే మన గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. బాబో ఈ రెసిపీకి వాయిస్ ఓవర్ ఎన్నిసార్లు ఇవ్వాల్సి వచ్చిందో.